హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ వ్లాగ్స్ అరకు. చాలా రోజులైంది కదా మనం వచ్చి. ఈ రోజు అయితే మనం చూస్తున్నారు కదా, అడపవల్స్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళగానే ఒక గుడి ఉంటుందన్నమాట. సో ఈ గిరిజన ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా పెద్దగా అయ్యే ఒక పండగ. మనం ఇప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వస్తాం. సో వే ఎలా ఉంటే చూపిస్తాను చూడండి. సో వే ఇలా వెళ్ళాలన్నమాట. వే ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ మౌంటైన్ కనిపిస్తుంది కదా, కొండ. ఆ కొండపైకి అయితే వెళ్తాం. సో వెళ్ళడానికి దారికి మనమైతే ఇప్పుడు చూపిస్తాం. ఏమైనా కావాలి కొనుక్కోవాలి, వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏమైనా అనుకుంటే చూస్తున్నాం కదా, ఈ ముందు ఉంటుంది. సో ఇవన్నీ కొనుక్కొని వాటర్ బాటిల్స్ పట్టుకొని పైకి అయితే మనం వెళ్తాం. సరే రండి, రూట్ చూపిస్తాను, ఫాలో అయిపోయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, మనం వెళ్ళగానే దారి స్టార్టింగ్లోనే ఒక చిన్న గుడి టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టుకొని పూజ కట్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఇంకొక ప్లేస్ ఉంది, అండ్ అది మెయిన్ ప్లేస్ దీనికన్నా. సో మనం కొంచెం అలా ఫ్రంట్కి వెళ్ళగానే బై వాక్ కొంచెం అలా స్టెప్స్ గట్రా ఉంటే మనం మెల్లగా వాక్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడమే. అమ్మా చూసినాక ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళాలన్నమాట. నేను స్టార్ట్ అయినప్పుడు తెలీదు ఇన్ని స్టెప్స్ ఉంటాయి ఇలా అని. బట్ మనకు కూడా చాలా రోజులైంది వచ్చి బయటికి అవుటింగ్కి ఇలా కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల బయటికి రాలేకపోయాం ఇన్ని రోజులు. బట్ చాలా అంటే చాలా ఎత్తుంది, చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్స్ అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మిడిల్ వరకు వచ్చా, ఇంకా పైకి వెళ్ళాలి. ఓన్లీ ఇది మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంచడానికే ఇంత దూరం వస్తాను. ఏమైనా మన వాళ్ళు కొంచెం థ్రిల్గా ఫీల్ అవ్వాలి కదా, రొటీన్గా కాకుండా ఎప్పుడు వీడియోలు చేసినా కొంచెం బాగుంది అన్నట్టు ఫీల్ అవ్వాలి కాబట్టి వచ్చా. కొంతసేపు ఆగాం, బట్ పైన వెళ్ళి ఇంకా వ్యూ ఎలా ఉందో ఖచ్చితంగా చూపిస్తాను, చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ దగ్గరికి అయితే వస్తాం. కొంచెం దగ్గరే ఉంది, పైకి అయితే వెళ్ళిపోలే. అండ్ యూ కెన్ లిజన్ ద సౌండ్స్. ఆల్రెడీ పైన పూజలు అవుతున్నట్టున్నాయి. పైకి అయితే వెళ్దాం. నిజంగా ఇది కొంచెం బాగుంది, ఎందుకంటే అడవి మధ్యలో ఎన్ని స్టెప్స్ ఉండి పైన అలాగా గుహలా ఉంటుందట. మనం ఇంకా దగ్గరికి వెళ్ళేది వెళ్తాను అండ్ తర్వాత చెప్తాను, బికాజ్ నాయిస్ వల్ల వాయిస్ కొంచెం వినిపించదు. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, రండి వెళ్ళిపోయి. హలో హలో చూసుకోండి వీడియో. బావగారు హాయ్ అండి. అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం కొంచెం పైకి వెళ్ళగానే ప్లేస్ ఎలా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా, కేవ్స్లో ఉంటుంది. కొంచెం హైట్ ఉన్నట్లయితే ఇంకా బెండ వెళ్ళాలి. అండ్ పూజలు అన్నీ స్టార్ట్ అయిపోయి ఎలా ఉంటుంది చూపిస్తాను. అండ్ నేను నిజంగా చాలా అంటే చాలా ప్లేసులు తిరిగాను, కానీ ఇంత ఇంట్రెస్టింగ్ ప్లేస్ నిజంగా నా లైఫ్లో అయితే నేను చూడలేదు. బికాస్ ఒక లోన గుడిలో ఇలా ఉంటుందా, ఒక గుడి ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇంత దూరం వచ్చిన తర్వాత, దూరమేం కాదు మన నుంచి దగ్గరే, బట్ ఇంత పైకి వచ్చిన తర్వాత నిజంగా మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతత ఉంటుంది ఇలా అని చెప్తారు, కానీ నేను చిన్నప్పుడు ఎప్పుడు అంత ఉండేవాడిని కాను. కానీ ఇప్పుడు తిరుగుతున్న కొద్దీ నాకైతే చాలా తెలుస్తుంది. బట్ నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. అండ్ వాళ్ళ మాటల్లోనే విందాం దీని చరిత్ర ఏంటనేది. గుహ అనేది అలాగే ఇప్పుడు సాంప్రదాయం ప్రకారం మా గుహని వంశపరంగా అలాగా చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఓన్లీ మీ ఫ్యామిలీ మీరే చేసుకోవాలి. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఈ చైత్ర మాసం జరుగుతుంది. అంటే ఇంత లోన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ ద్వారం ఉండేది అప్పుడు, ఈ లోన్ ఇంకా అక్కడ కొద్ది మరి ఒక పూజ అప్పుడే లోన్ దూరాలి. మామూలు అప్పుడు ఎంటర్ అవ్వదు, అక్కడ అవ్వదా? ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి తర్వాత ఇంకెప్పుడు తెలుసుకోదా? ఎప్పుడు ఇంకా వెళ్తాం. ఒకవేళ వెళ్ళిపోతే ఇంకా మరి వచ్చే సంవత్సరం వరకే ద్వారం లోపల మొత్తం ఇంకా ఉంది. అంటే ఇక్కడ నుండి బొర్రగృహాలకి కనెక్షన్ ఉంది అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా రాజా కేవ్స్ అని ఒకటి ఉంటది ఒరిస్సాలో. నేను వెళ్ళున్నాను అక్కడ గుహ, సేమ్ ఇలాగే ఉంటది. కానీ ఇలాగే ఇప్పుడు టియాపర్ అనేది నెక్స్ట్ వచ్చే వారం జరుగుతుంది జాతర. ఇలా కలుసుకుంటూ అలాగే వెళ్ళేసి బొరగురు మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం ఇంతకు ముందు వెళ్ళి వచ్చేదా తిరిగి వచ్చి చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ. అయితే మనం ఈ టైంలో మనం వెళ్ళలేకపోయాం. అంటే మనకు అవ్వలేదు, వాళ్ళకి తెలిసినంత మనకి ఏం తెలిసి ఉండదు కదా కాబట్టి అది మేము చెప్పుకుంటున్నాం. ఓహో, నాకు కూడా ఎవరెవరో చెప్పడమే, నేను తెలుసుకుందామని ఇప్పుడు వచ్చాను ఇక్కడికి.
అయితే ఇంకా అక్కడ నుంచి దారి ఉందని, కానీ మీరు వెళ్ళారు ఎప్పుడైనా? మేమైతే అప్పుడు వెళ్ళేవారు, ఇప్పుడైతే లేదు. వెళ్తే లోపల లిమ్మ తోటలు అన్ని రకరకాలు ఉన్నాయి, చెరువులు ఈ లోన నుండి చాలా లోపల వెళ్ళిపోవాలి. ఓకే ఓకే అన్న, సరే అన్న, థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. అండ్ ఫ్రెండ్స్, విన్నారు కదా మన చరిత్ర ఏంటి, ఎలా ఉండేది, ఎక్కడ కనెక్షన్ నుంచి ఎక్కడ ఉన్నాయని. సో ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడు నమ్మేవాడిని కాను, కానీ ఎదిగొచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు చూస్తున్నప్పుడు నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒరిస్సాలో రాజా కేవ్స్కి వెళ్ళాను, ఇంకా చాలా బళ్ళ కేవ్స్కి వెళ్ళాను. ఈ కేవ్స్కి ఇక్కడున్న హోల్స్కి కనెక్టింగ్ ఉందంటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అండ్ మనం కాదు, వాళ్ళు చెప్తున్నప్పుడే మీరు విన్నారు కదా, బొర్రా కేవ్స్ కూడా ఇక్కడ కనెక్టింగ్ ఉంటుంది, బట్ హోల్ మూసం అని ఇంకో ప్లేస్కి కనెక్టింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు ఇలానే. అండ్ నా పక్కన ఇంకో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వస్తాం, చూస్తున్నారు కదా, నేను లాన్కి అయితే వెళ్ళిపోయాను. బట్ ఈ ప్లేస్ మాత్రం దానికన్నా ఇక్కడ చాలా అంటే చాలా చీకటి ఉంది, కొంచెం డేంజర్లానే ఉంది. బట్ మనకు కొంచెం అలాంటివి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, సో మొత్తం చూపిస్తాను చూడండి. యువతలు కూడా ఉంది, బట్ ఐ థింక్ ఇట్స్ టూ డేంజరస్. ఎందుకంటే ఇది మనిషి నించుంటే తగిలిసంత నాకు తెలిసి మొత్తం గబ్బిలాలు ఉంటాయట ఇక్కడ, గబ్బిలాలు తెలుసు కదా. ఎనీహో కొంచెం దూరం వెళ్తాను మీకోసం మళ్ళీ. ఇంకా ఉందిరా ఇక్కడ అనియా, సురేష్ గబ్బిలాలరా. భయపడుతున్నావా? లేదు లేదు, చూడండి వాటర్ వస్తుంది ఇక్కడ, వాటర్ ఈ కొండ నుంచి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది మనకు తెలియదు, కానీ ఫుల్ వాటర్. అవతలు చూపించినంత వరకు ఓ గాడ్. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఆ పైన కూడా ఒక వేవ్ ఉంది, చాలా అంటే చాలా వేవ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా లోనకు వెళ్ళొచ్చాట. రోజులు ఎవరు ఇక్కడ రావడానికి ట్రై చేయరు, ఉండలేరు. అండ్ ఇట్స్ టూ డేంజరస్. సో మొత్తానికి చూసారు కదా, గిరిజన ప్రాంతంలో జరిగే ఒక పండగ దగ్గర ఇలాంటి ఒక డేంజర్ ప్లేస్ ఉంది, అలానే మంచి ప్లేస్ ఉంది. డేంజర్ అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఇయర్లో ఈ ఒక్కరోజు తప్పితే ఇంకే ఏ ఇయర్ వచ్చినా అసలు చాలా కష్టమట. అండ్ ఇక్కడున్న వంశస్థులు ఎవరంటే పూజ చేస్తారో వాళ్ళు కూడా ఈ ఒక్కరోజే వస్తారంట. అండ్ చెప్పారు కదా అక్కడ లోనికి వెళ్తే చాలా చాలా ఉంటాయని. అండ్ చూస్తున్నారు కదా, ఈ పైన మీకు అబ్జర్వ్ అవ్వట్లేదు, ఇవన్నీ గబ్బిలాలు ఉంటాయట, మొత్తం గుహ మొత్తం గబ్బిలాలే, కానీ ఈరోజు మాత్రమే గబ్బిలాలు ఉండవు. సో రావాలనుకునే వాళ్ళు ఒకవేళ ఈ ఇయర్ చూసారు కదా, రావాలనుకుంటే ఇంక నెక్స్ట్ ఇయరే. ఒకవేళ మన వీడియో చూసి రావాలనుకుంటే ఇంకెప్పుడు అవ్వదు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఒక మనం విష్ లిస్ట్లో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, డివోషన్ గాడ్ కోసం ఎవరైనా ఉంటారు కదా మనలోన, అండ్ రావాలనుకుంటే ప్లేస్కి రావచ్చు. జస్ట్ సైలెంట్, లిజన్ ద సౌండ్. ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం గబ్బిలాలని. సరే కొంచెం చాలండి, చీకట్లో ఉన్నాం, భయం బయటికి వెళ్ళిపోదాం వెళ్తురికి. ఓకే. అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం లోనికి వెళ్ళి వచ్చేలో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు జనాలు గట్ట. సో నేను కొంచెం వీడియో కోసం నాకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందని నేను ఒక 9:30 10 o'clock ఆ టైంకి వెళ్ళాను. సో ఎగ్జాక్ట్గా 12 అలా అయింది. అప్పుడు ఫుల్ లైట్ సెటప్ గట్టి ఇలా వేసి వచ్చారు, బికాజ్ ఎక్కువ మంది చిన్నపిల్లలు గట్రా వస్తారు కదా, భయంగా ఉంటుంది. నేను బయట వ్యూ కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం వచ్చినప్పుడు అంతమంది లేరు, అంటే స్టార్టింగ్లో చూడండి, బట్ నేను కొంచెం బయటికి రాగానే ఇంత ఎక్కువ మంది ఉన్నారు. సో ఎందుకు ఇది కవర్ చేస్తున్నానంటే, ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా పెద్దది, ఈ గిరిజన ప్రాంతంలో జరిగినప్పుడు ఇంత ఎక్కువ మంది వస్తారని చూపించడానికి కవర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చూసారు కదా మల్యసాల అనే ఒక గిరిజన పండుగ ఎలా ఉంటుంది అనేది. అండ్ లోనికి వెళ్ళి గుహ ఎలా ఉంటుంది ఏంటని చూపించాను కదా. అండ్ చాలా చాలా కనెక్టింగ్ కేవ్స్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం చూపించాను కదా. సో ఇది మాత్రం సంవత్సరానికి ఒకే ఒకసారి జరుగుతుంది. రావాలనుకుంటే మళ్ళీ ఇంకా ఏప్రిల్లో ఒక టైం ఉంటుంది అన్నమాట, అప్పుడే రండి. సో మీకోసం నేను ఇంత కష్టపడి చేశాను కదా, జస్ట్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసండి అండ్ సబ్స్క్రైబ్. కీప్ ఇన్ టచ్ యువర్ లక్కీ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనలీ కిందకి రాగానే ప్రసాదం తీసుకున్నాం ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఈలోపు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు, చూపిస్తాను ఆగండి. చూస్తున్నారు కదా, అండ్ స్టార్టింగ్లో లేరు, ఇప్పుడు చాలా అంటే ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఇది ఫ్రెండ్స్ అరకు గిరిజన ప్రాంతంలో జరిగే ఒక పెద్ద జాతర పండుగ ఎవ్రీ ఇయర్.